యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి మాస్టర్ గారి పెళ్లి చెడగొట్టేశారా? ఎలా? అలా చూడు. ఆ రాజా నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు. వాడికి లేని వ్యసనం అంటూ లేదు. వాడు చేసుకుంటే పెళ్ళైన రెండో రోజే నీ కూతురు ఊరేసుకుని చావటం ఖాయం. నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాను. అలా పెళ్లి చెడగొట్టేశాను. పాపం కదా ఆంటీ, తప్పు కదా. ఏంటే తప్పు? ఏంటే పాపం? నన్ను ఆశ పెట్టి నాకు కళ్ళు కాయలు కాసేలా చేసి మాస్టారు ఇంకో పెళ్లి చేసుకుంటాడా? నేను ఊరుకుంటానా? అంటే మీరు? అవును, నేనే మాస్టర్ని పెళ్లి చేసుకుంటాను. అతను యంగ్ అన్నారు కదా, అతని కంటే మీరు చాలా పెద్దవారవుతారు కదా. అయితే రాముడి కన్నా సీత పెద్దది కాదా? సచిన్ టెండూల్కర్ కన్నా అంజలి పెద్దది కాదా? నిక్ జాన్సన్ కన్నా ప్రియాంక చోప్రా పెద్దది కాదా? అభిషేక్ బచ్చన్ కన్నా ఐశ్వర్యరాయ్ పెద్దది కాదా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేదా? అలాగే నేను నా రాజుని పెళ్లి చేసుకుంటాను. నేనే నా రాజుని నేను పెళ్లి చేసుకుంటాను. పిచ్చి పీక్స్ కెళ్ళిపోయింది. ఇక్కడే ఉంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అమ్మో! మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్తా, కానీ నువ్వు కొట్టిన దెబ్బకి నా చెంప మండిపోతుంది. నీ పెదాలతో చెంప మీద ఒక్క ముద్దిస్తే వెళ్ళిపోతా. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, నిన్ను చూసినప్పటి నుంచి పిచ్చెక్కిపోతుంది. నిన్ను ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. రేయ్, మా ఆయన వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు. మర్యాదగా బయటికి పో. ఆల్రెడీ నీ అందంతో చంపేశావు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చెప్తున్నా
బ్లడీ బాగా లేరా ఈడియట్. ఏమండి ఏమైంది అభి? అమిత్ని ఎందుకు కొడుతున్నావు? వీడు నా వైఫ్తో మిస్బిహేవ్ చేశాడు. కాలేజ్ డేస్ నుంచి వీడు ఏం మారలేదు. వీడిని పాతేయాలి. నా వైఫ్ని టచ్ చేస్తారా? అభయ్ గారు, రేయ్, అభి, అభయ్ గారు, అభి, అభయ్ గారు. వద్దభి. వద్దబి, వదిలేసి. ఇంకా కొడితే చచ్చిపోతాడు. వీడిది కుక్కతోక వంకర బుద్ధి. సచ్చినా మారడు. వీణ్ణి చంపిన పాపం మళ్ళీ నీకెందుకు? ఒరే అమిత్, వెళ్ళిపోరా. లైఫ్లో మాకు మళ్ళీ కనిపించకు. ఇక్కడే ఉంటే చేస్తావు. పోరా. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? వద్దండి. నన్ను ఆపకండి వసు గారు, నన్ను ఆపకండి. అయ్యో ఏమండి, ప్లీజ్ వద్దండి, నా మాట వినండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ఎందుకంటే మీకోసం వసు గారు. మీకోసం. మీతో వాడు మిస్బిహేవ్ చేశాడు. నేను తట్టుకోలేకపోయాను. అందుకే కదా అతన్ని మీరు కొట్టారు. మళ్ళీ ఎందుకు ఇలా? నా సొంతమైన దాన్ని ఎవరైనా టచ్ చేస్తే నాకు కోపం వస్తుంది. అలాంటిది మిమ్మల్ని వాడు ఫ్రెండ్స్ ఆపకుండా ఉండుంటే వాడిని చంపేసి ఉండేవాడిని. నా ప్రాణాన్ని టచ్ చేస్తాడా వాడు? మీకు తెలీదండి, మిమ్మల్ని నేను ఎంతగా ఇష్టపడుతున్నానో మీకెప్పుడు చెప్పలేకపోయాను. మీరంటే ఎంత ఇష్టం ఎప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఎందుకో
మీరంటే ఇష్టం. ఎందుకింత ప్రేమ అని మీరు అడిగితే నాకు తెలీదు. కొన్నిటికి కొన్నిటికి కారణాలు ఏమి ఉండవు అంటారు కదా, ఇది కూడా అంతే. తను పోయాక నా లైఫ్ పూర్తిగా మెటీరియలిస్టిక్ అయిపోయిందండి. నవ్వడం మర్చిపోయాను. పిల్లల ముందు నటించేవాడిని. ఎప్పుడు సీరియస్గా ఉంటూ ఒక రాతి మనిషిలా బతికాను. నిజం చెప్పాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పిల్లల కోసం చేసుకోక తప్పదు అన్నారు. అలా మీరు నా లైఫ్లోకి వచ్చారు. చాలా సైలెంట్గా ఉంటూ ఒక సౌండ్ క్రియేట్ చేశారు. ఆ సౌండ్ ఏంటో తెలుసా వసు గారు? తెగకి రండి. ఆ శబ్దం ఏంటో వినిపిస్తుందా వాసు? నా గుండె చప్పుడు వింటున్నావా? నేను బతికే ఉన్నానని నీకు చెప్తుంది కదా. ఆ చప్పుడు నాకు చెప్తుంది వసు, నేను బతుకున్నానని. ఆ చప్పుడు నువ్వే. నువ్వు వచ్చాకే మళ్ళీ బతికాను. నువ్వు వచ్చాకే నేను మళ్ళీ నవ్వాను. నువ్వు వచ్చాకే ఆ మెటీరియలిస్టిక్ భావాన్ని వదిలేసుకొని మనిషిని అయ్యాను. నువ్వు వచ్చాకే జీవించడం మొదలుపెట్టాను. నీ వల్ల నా జీవితమే మారిపోయింది వసు. నువ్వు నన్ను మార్చేసావు, మొత్తం మార్చేసావు. That's why I like you, Vasu. That's why I like you.
నేను చెప్పాలనుకున్నది మీరు చెప్పారా? మీ మనసులో ఉన్నది నా మనసులో ఉన్నది ఒక్కటేనా? ఐ లవ్ యూ వసు. లవ్ యూ ఫర్ అండ్ ఎవర్. Can't live without you. You are my heart, Vasu.
తొందరగా రా పెద్దమ్మా, మాకు తల దువ్వాలి. వస్తున్నాను. స్కూల్ టైం అవుతుంది పెద్దమ్మా, లేట్ అయితే మిస్ తిడుతుంది. మీ లంచ్ బాక్స్లే సర్దుతున్నాను కీర్తి. 2 minutes వచ్చేస్తున్నాను. పోనీ మీ ఇద్దరికి నేను తలదూనా? గర్ల్స్ కి బాయ్స్ ఎవరైనా తల దూతారా? డాడీ దూతారుగా. డాడీ అంటే పెద్దవారు. నీ వల్ల కాదన్నయ్యా, నాకొచ్చు కీర్తి. మమ్మీకి నేనే తల దువ్వేవాడిని. పిన్ని పిన్ని నాకు తల దూతారా? ఏంటి? నేను మీకు తల దువ్వాలా? అవును పిన్ని, స్కూల్ కి టైం అవుతుంది. దువ్వండి పిన్ని. నేను దువ్వుతానంటే వీళ్ళొద్దంటున్నారు. పెద్దమ్మేమో మా లంచ్ బాక్సులు సర్దుతుంది. ప్లీజ్ పిన్ని ప్లీజ్. నో వే, నా వల్ల కాదు. ఐ కాంట్. హారిక, అత్తయ్య, పిల్లలు నోరు తెరిచి తలదూమని అడిగితే కాదంటావా? అది అత్తయ్య, అది పిల్లలకా మాత్రం చేయలేవా? రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్ళకైనా చేస్తావా లేదా? సారీ అత్తయ్య, నాకు తల దువ్వటం రాదు. ఏ, నీ తలను దూకోవడం లేదా? నాకు నేను దువ్వుకోగలను. కానీ వీళ్ళు చిన్న పిల్లలు కదా, సరిగా దువ్వకపోతే నొప్పి పుట్టి ఏడుస్తారని. సున్నితంగా దువ్వితే ఎందుకెడుస్తారు? ఇలాంటి పనులన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. రేపు నీ పిల్లలకు కూడా నువ్వే చేసుకోవాలి కదా. అనుకీర్తి, నేను మీ ఓన్గా తలదూకున్న వాళ్ళు కాదా తాతయ్య? వాళ్ళు సొంతంగానే రెడీ అవుతాం అనేవాళ్ళు బన్నీ. కానీ మీ నాన్నమ్మ ఒప్పుకునేది కాదు, తనే దగ్గరుండి రెడీ చేసేది. అందులో మీ నాన్నమ్మకు అంతులేని ఆనందం ఉండేది. పిల్లలు దేవుడిచ్చిన వరాలండి. వాళ్ళని అందంగా సంతోషంగా చూసుకోవటమే దేవుడికి మనం చెల్లించుకునే కృతజ్ఞత. కీర్తి, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకో. అను, నూరా. అయ్యో అత్తయ్య, మీరు తలదువ్వుతున్నారేంటి? నేనున్నాను కదా. నువ్వు పనిలో ఉన్నావు కదా పావని. హారికేమో పిల్లలకి తలదూవడం రాదు అని చెప్పింది. వసు ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. అభి వసు ఈవినింగ్కి కానీ రారేమో. పర్వాలేదులే అమ్మా, ఎలాగూ వీళ్ళందరూ బయటికి వెళ్ళారు. కాసేపు ఈ ఇంటి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సరదాగా సంతోషంగా గడపని. వాళ్ళకేమో సంతోషాలు సరదాలు, నాకేమో తిట్లు చివాట్లునా?
కీర్తి, బన్నీ, అను. బాయ్ 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 తాతయ్య. బాయ్ నాన్న. బాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్ బాయ్, జాగ్రత్త. మావయ్య, అత్తయ్య, మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను. పిల్లల్ని స్కూల్కి ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నావా హారిక? తెలుసుకున్నాను అత్తయ్య. ఆడపిల్లలకు ఇంటి పనులతో వంట పనులతో పాటు పిల్లల పనులు కూడా వచ్చుండాలి. పిల్లలకు తల్లి సేవలే ఇష్టం. సేవలతో పిల్లలకు తల్లి ప్రేమ బంధాల్ని నేర్పుతుంది. అర్థమైందా? హారిక వయసులో నీకు మాత్రం ఇవన్నీ తెలుసా జయంతి? నీలాగే హారిక కూడా నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటుందిలే. నేర్చుకోవాలనే చెప్తున్నానండి. ప్రతి ఆడపిల్ల అమ్మ అవుతుంది. అమ్మకు తన పిల్లల గురించి అన్నీ తెలియాలి. అలాగే అత్తయ్య. వసుగారు, వసుగారు, వసుగారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ మళ్ళీ వాడేమైనా? ఓ మై గాడ్. వసు గారు,